ఎంతో టేస్టీ అండ్ సూపర్ ఈజీ టమాటో గార్లిక్ రైస్ చేసుకుందాం పదండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టమాటోని ఇలా చూపించినట్టు కట్ చేసుకోండి. ఒక్క టమాటోలో 2 హాఫ్స్ రావాలి అంతే. అలా ఒక 4-5 టమాటోస్ కట్ చేసుకోండి. నేను ఒక 4 టమాటోస్ కట్ చేసుకున్నాను. నేను ఎందుకు ఓన్లీ టమాటోస్ 2 హాఫ్స్ లాగా కట్ చేసుకున్నానో మీకు మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా అన్ని టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ గార్లిక్ తీసుకోండి ఒకటి. గార్లిక్ తీసి దాన్ని మొత్తం ఒలిచేసి దాన్ని పొట్టు తీసి ఒక 4-5 అవి గూడా 4-5 గార్లిక్స్ పొట్టు తీసి సైడ్‌కి పెట్టుకోండి ఇలా. మీకు గార్లిక్ బాగా నచ్చుతుంది అండ్ మీకు ఆ గార్లిక్ ఫ్లేవర్ ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా గూడా గార్లిక్ యాడ్ చేసి పెట్టుకోవచ్చనమాట. చెప్పాను కదా అని చెప్పి టూ మచ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోకండి. ఒక 5-6 ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇలా గార్లిక్ పొట్టు తీసేసి టమాటో అండ్ గార్లిక్ 2 రెడీ చేసి అవి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ కట్ చేయాలి. ఆనియన్స్ కోసం నేను వెజిటబుల్ కట్టర్ యూజ్ చేస్తాను. నేను ఒక పెద్ద లార్జ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అదే వెజిటబుల్ కట్టర్స్‌లో పెట్టి కట్ చేశాను ఇలా. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక పాన్ తీసుకోండి. పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్ ఇలా చూపించినట్టు దాంట్లో స్ప్రెడ్ చేయండనమాట. ఇలా అన్నీ స్ప్రెడ్ చేసి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి దాంట్లో. అండ్ గార్లిక్ యాడ్ చేయండి. అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేయండి. అవి బాగా ఒక 5 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత ఇలా చూపించినట్టు ఆ టమాటోస్ పీల్ ఆఫ్ చేయండి. నా దగ్గర పీల్ ఆఫ్‌ది ప్లక్కర్ లేదు కాబట్టి నేను ఇలా స్పూన్స్‌తో తీసేస్తున్నాను. అలా ఉన్న టమాటోస్ అన్నిటికి ఆ టమాటో పొట్టు అనేది తీసేసేయండి. అలా తీసేసిన తర్వాత ఇప్పుడొక పప్పు గుత్తి తీసుకోండి. పప్పు గుత్తి తీసుకొని దాన్ని మొత్తం స్మాష్ చేయండనమాట. లైక్ మిక్సీ పట్టినట్టు మొత్తం దాన్ని స్మాష్ చేస్తూ ఉండండి. చాలా ఇట్లా రొటేట్ చేసుకుంటా. ఇలా మీరు చూస్తున్నట్టు ఈ రేంజ్ వరకు మీరు స్మాష్ చేయాలనమాట దాన్ని మొత్తం. అండ్ ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కారం అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ ఏసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని దాంట్లోకి యాడ్ చేయండి. నేను బాస్మతి రైస్ వాడాను. మీరు నార్మల్ రైస్ అయినా ఓకే. అలా రైస్‌ని దాంట్లో యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేయండి దాన్ని. మీకు సరిపోయేంత రైస్ దాంట్లో యాడ్ చేసుకోండి. అండ్ బాగా మిక్స్ చేయండి ఇలా. బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే ఖతం రెడీ. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని టాపింగ్ చేయాలి. టాపింగ్ చేయడానికి ఏం లేదు, సింపుల్. ఒక లెమన్ స్క్వీజ్ చేయండి. ఒక లెమన్ తీసుకొని స్క్వీజ్ చేయండి దానిపైన. అండ్ నెక్స్ట్ నేనైతే ఫ్రైడ్ కర్రీ లీవ్స్ వాడాను. మీ దగ్గర ఉంటే కొరియండర్ కూడా వాడుకోవచ్చు. ఎంతో టేస్టీ అండ్ ఈజీ టమాటో గార్లిక్ రైస్ ఈస్ రెడీ అండ్ ఇట్ కెన్ సేవ్ యువర్ టైమ్ ఇన్ కుకింగ్.